కేసీఆర్ ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయం ఫినిషింగ్ వచ్చిందంటే అదే బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం కోసమా లేదా లిక్కర్ కేసు గురించి ఏమైనా చర్చలు జరపడం కోసమా లేదా రాయబారం కాదు ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నించడం కోసమా ఎక్కడో ఏదో ఒక అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఇక నెక్స్ట్ రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈడీ ఈ కేసును దర్యాప్తు వేగవంతం చేస్తుంది. కవితని మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుంటారనేటువంటి అంశాలు కర్ణాటక ఎన్నికల తర్వాత జరగబోతున్నాయని చెప్తున్నారు. అట్లాగే అవినాష్ రెడ్డి కేసు విషయం కూడా 10th తర్వాత వేగవంతంగా స్టెప్స్ ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలో 4 రోజులు ఉండటం, 4 రోజులలో ఒక అంటే చెప్తున్న ఎజెండా ఇది, కానీ ఇంకేదైనా ఎజెండా ఉండిద్దా అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. రమణ ఉన్నాడా? రమణ, వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమణ. ఏంటి మరి కేసీఆర్ గారు హస్తిన టూర్ అంటే బీఆర్ఎస్ కార్యాలయం కోసమా లేక లిక్కర్ కేసు కోసమా, ఏమై ఉంటుంది ఏంటి? అంటే అన్నీ ఉంటాయి జనరల్గా రాజకీయాలు కాబట్టి. ఒకటి ఏంటంటే పైకి చూడడానికి బీఆర్ఎస్ కార్యాలయం ఆల్రెడీ అక్కడ దాదాపుగా రెడీ అయిపోయింది, త్వరలో ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్మాణ ఏర్పాట్లు అంటే ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమేం చేయాలి, ఇంకా ఫైనల్గా నిర్మాణంలో పూర్తి కావాల్సినటువంటి అంశాలు ఏంటి అని 2 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారంట. దాంతోపాటు ఇక జాతీయ రాజకీయాల్లోకి మేము అడుగుపెట్టబోతున్నాం, ఢిల్లీ స్థాయిలో దేశ స్థాయిలో కీలకమైన పాత్ర పోషించబోతున్నాం అని చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్తున్నారు కదా. ఇటీవల కాలంలో కూడా మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టి ఆయన అంటున్నాడు. కాబట్టి అదే ఆ 2 రోజుల పాటు అటు ఎట్లాగో కేజ్రీవాల్ని అయితే కలుస్తాడు, కేజ్రీవాల్ కేసీఆర్ కలిసే ఉన్నారు, అది రాజకీయంగా కావచ్చు మిగతా విషయాల్లో కూడా అది మనకు రుజువైంది. సో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా, ఢిల్లీకి వెళ్ళినప్పుడు సహజంగా ఆ పార్టీ నాయకులతో భేటీ కావడం, లేకపోతే యూపీకి చెందినటువంటి అఖిలేష్ యాదవ్ దగ్గరే ఉంటాడు కాబట్టి ఆయనను పిలుస్తారు. ఆయన కూడా ప్రతిసారి ఢిల్లీకి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రతిసారి వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు. దాంతోపాటు మరి మమతా బెనర్జీతో కూడా భేటీ అవుతారా, నితీష్ కుమార్ కూడా వస్తాడా అనేది ఒక అంశం. ఇది పొలిటికల్కి సంబంధించినటువంటి. ఇక పార్టీ పరంగా సంబంధించినటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ కార్యాలయం దాదాపుగా నిర్మాణం పూర్తయిపోయింది. త్వరలోనే దాన్ని కూడా అట్టహాసంగా ఇవాళ ఎట్లయితే తెలంగాణలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో కొత్త సెక్రటేరియట్ని ఏ విధంగా ప్రారంభోత్సవం చేసుకున్నామో అదే స్థాయిలో ప్రారంభోత్సవం చేసుకోవాలనేటువంటి ఆలోచనలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనేది పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఆ 2 రోజుల పాటు అక్కడ ఉండి కొత్త కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించడంతో పాటు జాతీయ రాజకీయాలకు సంబంధించి మరి కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేటువంటి అంశంపైన చర్చ. అవసరమైతే మరి కాంగ్రెస్ పార్టీతో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తారా, నిన్ననైతే ఎవరితో కలిసి పోటీ చేయము ఒంటరిగానే పోటీ చేస్తామంటే మహారాష్ట్ర నుంచి వచ్చి చేరిన కొంతమంది నాయకుల సమావేశంలో అన్నాడు తెలంగాణ భవన్లో. కానీ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇవాళ చెప్పిన మాట రేపు ఉండకపోవచ్చు, రేపు చెప్పిన మాట ఎల్లుండి ఉండకపోవచ్చు, లేకపోతే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈక్వేషన్స్ మారినప్పుడు పొత్తులు లేకపోతే స్నేహపూర్వకమైనటువంటి పోటీలు తప్పకపోవచ్చు. కాబట్టి ఇప్పటికిప్పుడైతే సింగిల్గానే పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా మరి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో సింగిల్గా పోటీ చేసినా మిగతా రాష్ట్రాలలో కావచ్చు లేదా దేశస్థాయి రాజకీయాలతో పోల్చినప్పుడు ఇతర పార్టీలతో ఖచ్చితంగా స్నేహస్తంతో కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పొలిటికల్ సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. ప్రాథమికంగా 2 రోజుల పాటు 4-5 తేదీలలో కేసీఆర్ ఢిల్లీలో ఉంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవసరమైతే ఇంకా 2-3 రోజులు కూడా ఎక్స్టెండ్ చేస్తాడు, అక్కడే ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా మరి ఇంకా ఎవరితోనైనా దాన్ని మాట్లాడి సిబిఐ ఈడీలతోనైతే డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉండదు, తెర వెనుక నడిపించే వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా కూడా సాగుతుంది. సెక్రటరీకి వచ్చారు రమణ ఈరోజు, ఇవాళ వచ్చాడు, 3వ రోజు కూడా వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు, రివ్యూ మీటింగ్ కూడా పెట్టాడు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగినటువంటి దానిపైన సంతోషం. వరుసగా 3 రోజులు వచ్చారు, ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కంటిన్యూగా వస్తారట్నా? వస్తారు, ఎందుకంటే ఆయన పాత సెక్రటేరియట్ పైన ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి నేను పాత సెక్రటేరియట్ రాలేదని ఆయన గతంలో అంటే బహిరంగంగా చెప్పకపోయినా ఆయన దాన్ని ఇండికేషన్ చేశారు. ఎందుకంటే ఆ పాత సెక్రటేరియట్ దానికి ఉన్న వాస్తు దోషాలు ఇతర సరే రకరకాల అంశాలు చెప్తాడు.